రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి ఈ డిసెంబర్లో రానున్నారు. ఇండియా రష్యా 23rd సమ్మిట్ ఈ డిసెంబర్లో భారతదేశంలో జరగనుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ రావటం కూడా ఇదే తొలిసారి. మధ్యలో G20 సదస్సు జరిగినా సరే పుతిన్ భారతదేశానికి రాలేదు 2023లో. మనకు తెలుసు రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత పుతిన్ చాలా దేశాలకు వెళ్ళలేదు. అయితే 2025 డిసెంబర్లో అంటే రాబోయే డిసెంబర్లో పుతిన్ భారతదేశానికి రావటం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. అమెరికా భారతదేశం పైన ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా రష్యా నుంచి ఆయిల్ భారతదేశం కొనుక్కుంటుంది, అది కొనుక్కోవడం ఆపకపోతే ఇంకా టారిఫ్స్ వేస్తామని చెప్పి అమెరికా బెదిరిస్తున్న నేపథ్యంలో పుతిన్ భారతదేశానికి రావటం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. భారత్ రష్యా ఫ్రెండ్షిప్ అనేది ఈనాటిది కాదు, అది ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ అని చెప్పుకోవచ్చు. 1971లో ఎప్పుడైతే ఇండియా రష్యా ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందో, ఆ కోఆపరేషన్ ఒక ట్రీటీ స్టార్ట్ అయిందో, అప్పట్లో కూడా ఇండియా రష్యా ఇంత దగ్గరగా ఎలా వచ్చాయని చెప్పి వెస్టర్న్ కంట్రీస్ ఆలోచించాయి. 1974లో ఎప్పుడైతే ఇండియా ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా చేసిందో, ఆ తర్వాత అమెరికా ఇండియాకి న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై ఆపేసింది. అప్పుడు కూడా రష్యా మనకు సపోర్ట్ చేసింది. 1991 తర్వాత సోవియట్ రష్యా విచ్ఛిన్నం అయిపోయినా సరే రష్యా మనకి మేజర్ డిఫెన్స్ పార్ట్నర్గా ఉంది.